నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు చెప్పు. చెప్పడానికి ఏముంది, అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు, ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటో అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలు పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి అవలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకొస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ప్లీజ్ వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటూ నేను చచ్చిపోతాను. ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో. నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. గుడ్ జోక్. పద్దు. హలో సార్. హాయ్ పద్దు, వీరు నీకు తెలుసుగా, మిస్టర్ కార్తికేయ, ఇండియాస్ టాప్ ఆర్కిటెక్ట్. ఎల్ఎన్టీ వాళ్ళ 200 crore ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వీడి పేరు చంద్రశేఖర్. కార్తికేయ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు పొరబడుతున్నావు. వీరు కార్తికేయ. మొన్న ఇండియా టుడేలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చదవలేదా? అయ్యో సార్, ఎక్కడ ఆ జీనియస్ కార్తికేయ, ఎక్కడ వీడు? మీకు ఇప్పుడే చెప్తా ఉండండి. ఐల్ జస్ట్ ఫైండ్ అవుట్. మరి అదగా నువ్వెవరో చెప్పు. సార్, ఈ అమ్మాయికి ఏమైనా స్క్రూ లూజా? చూస్తానికి ఎర్రగా అందంగా ఉంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా? ఏం యాక్ట్ చేస్తున్నారు సార్? అయ్యా జీనియస్ కార్తికేయ, ఒకసారి మీ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారా? సార్, షీ ఇస్ ఇన్సల్టింగ్ మీ. ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ లీవింగ్. ఐ యామ్ లీవింగ్. కార్తిక్, చిల్వి. ఓకే. హాయ్. జరిగిందంతా మర్చిపోదాం, నాతో కాఫీకి రండి. చూడు, మీరు గానీ కాఫీకి రాలేదనుకో, ఏం చేస్తావు? మిమ్మల్ని ఏమీ చేయను. నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుంటా. ఈ రోజు మీటింగ్ లో నా డెమాన్స్ట్రేషన్ ఉంది, నేను దానికి వెళ్ళను. నా కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం. వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. రేపు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. దీనంతటికీ కారణం మీరు నాతో కాఫీకి రాకపోవడం. బాగా ఆలోచించుకోండి. గో టు హెల్. నువ్వు కాఫీకి వస్తావనే వరకు నేను ఇక్కడే ఉంటా. అమ్మాయిలకి ఇంత మొండి పట్టుదల ఉండకూడదు. మగవాళ్ళని ఏడిపించిన ఆడవాళ్ళు ఎవ్వరూ బాగుపడలా. ఆ తర్వాత నీ
ఆటోగ్రాఫ్ ప్లీజ్. నో ఆటోగ్రాఫ్. వాట్ నాన్సెన్స్. లత, పిరికిదాన్ని ఎందుకు ఇలా తప్పించుకుంటున్నావు? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏదో ఫ్యాన్ అని ఊరుకుంటుంటే మితిమీరుతున్నావు. ప్లీజ్ గెట్ అవుట్. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, ఇంకా మన ప్రేమ నా గుండెల మీద నాట్యం చేస్తుందని చెప్పడానికి. అది నీ భ్రమ. ప్రేమ అనేది ముఖానికి పూసుకునే రంగు కాదు లత. ఎప్పుడు అవసరం లేకపోతే అప్పుడు చెరిపేసుకోవడానికి. లత, ప్రేమను పోరాడి సాధించుకోవాలి గాని భయపడి వదులుకోకూడదు. నువ్వు చేసిన మోసానికి సుడిగాల్లో చిక్కుకున్న ప్రేమ దిక్కు తెలియక అల్లాడిపోతుంది. నా గుండెల్లో రగిలే ఆవేదనకు నిదర్శనం ఇదే. నువ్వెవరో నాకు తెలీదు. అసలు నీ మొహం కూడా నేను చూడలేదు. మరీ అదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను నువ్వు మోసం చేయలేవు లత. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. ఆ కళ్ళే నా ప్రేమకు సాక్ష్యం. చెప్పు లత, నువ్వు చేసిన భాషలన్నీ ఏమయ్యాయి? నీలాంటి లోపలికి బాసలు చేయడానికి నేనేం బికార్ని కాదు. ఈరోజు నా కళ్ళను, ఆస్తిని, అంతస్తును చూసి నీలా వెంటబడే పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు. అహంకారంతో నిండి ఐశ్వర్యంతో మదమెక్కి రంగులు మార్చే ఆ నాట్యమోయిరి నాకు అవసరం లేదు. చూసావా ఎలా ముక్కలు ముక్కలైందో? నీ భ్రమ కూడా అంతే. హలో రిసెప్షన్. ఇదే చోట చల్లటి నా మనసు లాంటి ఐస్ క్రీమ్ జారిపడింది, గుర్తుందా? వదిలు. ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను ముద్దు పెట్టుకోగలను, ఇంకా ఏమైనా చేయగలను. కానీ నిన్ను తాజ్మహల్ దగ్గర ముద్దు పెట్టుకుంటానని మాటిచ్చాను. ఇప్పటికైనా నేనెవరో గుర్తొచ్చిందా? Lata, listen to me. Don't you love me? No. Don't you love me? No. Don't you love me? No. Come on, say that you love me. No, I don't love you. ఒక్క కాఫీ కోసం ఎన్ని తిప్పలు పెడుతున్నావు వెంకటాపాలెం? దీన్ని ఎవడ చేసుకుంటాడో గానీ అయిపోయాడు. ఏంటక్క? హాయ్. నేను కాఫీకి రాను, నువ్వు ఇంకెళ్ళొచ్చు. తెలివితేటలు నీ ఒక్కడికే కాదు, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. నేను అందరమ్మాయిలాగా రూమ్లోకి వెళ్ళి అరగంటాగి కిటికీ తెరిచి నువ్వున్నావా లేవా అని చూసి ఇంకో గంటాగక కరిగిపోయి నీ దగ్గరికి రావటం లాంటివి చేయను. నీ గురించి ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. బై. ఏ పదు, ఆ కార్తీక్ గాడు పెద్ద రోమియో తెలుసా? ఎవరే?
అదేనే ఎల్లంటి వాడు పొద్దునే డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడే ఇందాక వాడు సెక్యూరిటీ గార్డ్స్ తో పెద్ద గొడవ పడుతున్నాడు. దేనికి? వాడు ఈవినింగ్ నుండి హాస్టల్ బయట బీట్ కొడుతున్నాడట. వర్షంలో తడుస్తూ కూడా అక్కడే ఉన్నాడట. మేడం పిలిచి అడిగితే లోపల నా ఫ్రెండ్ ఉన్నారు, కాఫీకి వస్తానన్నారని చెప్పాడట. ఎవరంటే పేరు చెప్పట్లేదట. మేడంకి డౌట్ వచ్చి సెక్యూరిటీ వాళ్ళని పిలిచింది. వాళ్ళు చాలా హడావిడి చేస్తే కానీ వెళ్ళలేదు. హలో సార్, ఆ, నేనండి స్టేషన్ ఎండి ఓ సిస్టర్. మర్చిపోయాను. అవును, నేను మీకు ఒక బొక్కే కూడా బాకీ ఉన్నాను కదా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చుని. ఓకే, కమ్. ఓకే, టెల్ మీ. యా, వన్ సెక్. చూడండి, అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఏ విషయమైనా చాలా కూల్ గా తీసుకుంటాను. కమాన్, చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్ర లేదు. ఐమ్ బాను, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే. సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా. What? ఏం లేదు, నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? అయితే ఒక పని చేయండి, వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తితో పుట్టండి. డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. అంటే ఈ జన్మలో? చెప్పాగా, నేను ఆల్రెడీ కమిట్ అయ్యాని. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగా కుదరదు. పక్కా? చెప్తే అర్థం కదా. ఏయ్, ఆగా. ఏంటి పద్దు, నా మీద ఏమన్నా డౌట్ ఉంటే నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. ఈ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు? అమ్మా నందితా దాసు, నువ్వు నా ప్రేమ సంగతి తేల్చకుండా ఇలాగే నాన్ చేస్తే నాకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత వేరే వాళ్ళకి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే, నో మోర్ జోక్స్. వెరీ సీరియస్ గా చెప్తున్నాను, బాగా విను. పద్దు, ప్లీజ్ ప్లీజ్ లవ్ మీ ప్లీజ్. బావ కోపం నా మీద కానీ నీ మీద కాదక్క. ఏం తెచ్చావు నా కోసం? అరే, నేతి అరిసెలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తావు పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా, టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి. మై సిస్టర్ బావ శ్రీరామ్. నమస్తే. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తన చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తన ఇంక చూసి ఏమండి అంటే చాలు, టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకెలా తెలుసు బాబు? అయ్యో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ళ పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్ని నాకు తెలుసు. పేరుకు తను మాతో ఉండేదే కానీ మనసు మాత్రం ఎప్పుడు మీ మీదే ఉండేది. రోజుకొకసారైనా ఈ టైంలో మా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. తను మీ గురించి ఇంతగా ఎందుకు తప్పిస్తుందో అనుకునేవాడిని. మిమ్మల్ని చూశాక ఇప్పుడు అర్థమైంది, తను మిమ్మల్ని మర్చిపోలేకపోయింది. షీ మిస్డ్ యు అ లాట్.
షీ మిస్ దిస్ ఫ్యామిలీ అలాట్. అవును, నిన్ను పెళ్లి కూతురు చేసేది ఎప్పుడు? రేపే. సార్, ఒక్కసారి తీవ్రవాదుల డిమాండ్కి తల వంచితే ఈ కిడ్నాప్ డ్రామా ఇలాగే కంటిన్యూ అవుతుంది. రేపు మరో కిడ్నాప్ జరుగుతుంది, మరో డిమాండ్ మన ముందుకు వస్తుంది. కాబట్టి నక్సలైట్లు ఇడిచిపెట్టినట్టారు. మా ఎమ్మెల్యేలు అన్యాయంగా చచ్చిపోతారండి. అనవసరంగా అరవకండి. మా ప్రాణాలు పెట్టైనా మీ ఎమ్మెల్యేని కాపాడుతాం. ఏంటి కాపాడేది? మీ పోలీసు వాళ్ళనే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో నీ లెవెల్ ఆఫీసర్ని గంటకొకరు లేపేస్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు కానీ మమ్మల్ని ఇంకేం కాపాడతారు? మేం కాపాడుకోలేక చావడం కాదు, మీ రాజకీయ నాయకుల కోసం మేము చేస్తున్న త్యాగాలు. తీవ్రవాదులు పుట్టింది ప్రభుత్వం మీద కోపంతోనే గాని మా వల్ల కాదని గుర్తుంచుకోండి. టెర్రరిస్టులు పుట్టింది మీ రాజకీయ నాయకుల తప్పుడు పద్ధతుల వల్లే కానీ మేం కారణం కాదని మీరు తెలుసుకోండి. బోస్ సార్, మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేనప్పుడు చోటా రాజకీయ నాయకుల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ ఇంటి గుమ్మం వరకు మనల్ని సెక్యూరిటీగా ఉంచుకుంటారు. దేనికి సార్? మన పోలీస్ సెక్యూరిటీ లేకుండా వీళ్ళని ఒకసారి వీధుల్లోకి రమ్మనండి. సార్, మీకు తర్వాత ఫోన్ చేస్తాను. కమా. ఏమండి హోమ్ మినిస్టర్ గారు, మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసింది పోలీసు వాళ్ళతో నన్ను తిట్టించడానికేనా? తిట్టించుకోవడాలు, మొఖాన్ని ఉమ్మేయించుకోవడాలు మన రాజకీయ నాయకులకి ఏం కొత్త కాదులేండి. నక్సలైట్స్ విడిచిపెడతారో లేకపోతే వాళ్ళు జైల్లోనే ఉంచి చికెన్ బిర్యానీలు తినిపించుకుంటారో మాకు అనవసరం అండి. నా ఎమ్మెల్యేలు నాకు ముఖ్యం. వాళ్ళని కనుక ఇడిచిపెట్టకపోతే అసెంబ్లీ ముందు ఆత్మహత్య చేసుకుంటా. నేనేం చేశాను? మాది జిహాదీ నాయకుడు సల్మాన్ ఖాన్ ని రిలీజ్ చేయడానికి నీకి కిడ్నాప్ చేశాను. నీకే జిహాదీకి నాకే ఏంటి సంబంధం? ఏంటి వెటకారమా? అయ్యో కాదండి, మీకు ఇలా అంటేనే అర్థమవుతుందేమోనని. ఓకే ఓకే, మీ నాన్న హోమ్ మినిస్టర్ కదా, మా డెన్ కి వెళ్ళగానే మాట్లాడుకుందాం, అప్పుడు నిజం చెప్తుంది కానీ. మా నాన్న హోమ్ మినిస్టర్ ఏంటండి? తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడకు. అయ్యో నిజమండి, ఒట్టు. ఏ ఊరు నీది? వెస్ట్ గోదావరిలో వెంకటాయపాలెం అండి. అడ్రస్? వి పద్మావతి, డాక్టర్ ఆఫ్ రామచంద్రయ్య, వెంకటాయపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 420607. ఎవరితో లవ్ లో పడ్డావా? ఛీ, లేదండి. పోనీ ఎంగేజ్మెంట్ అటువంటివి? అయ్యో లేదండి. దేనికండి? ఫ్యూచర్ లో ఎటువంటి షాక్ తగలకూడదని. నాకేదో ఐడియాలు రాక పాత ఎన్టీఆర్ కాలం లాంటి డ్రామాలు ఆడితే ఆ అమ్మాయి నాకన్నా పెద్ద దద్దిలాగుందిరా. ఇప్పుడే నిన్న లిఫ్ట్ లో కిడ్నాపర్ విలువే కదూ? నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. అవును, నా పేరు చంద్రశేఖర్, కేరళలో సెటిల్ అయిన తెలుగు వాడిని. లిఫ్ట్ లో కిడ్నాపర్లా నేనే చేశాను. చాలా. అలా చేయడానికి సిగ్గులేదు? సిగ్గా? నేనేం తప్పు చేశాను సిగ్గుపడాలి? అలా అబద్ధాలు ఆడడం తప్పు కదా? ఏమండి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని మీ వెనకే పడుతూ మీ అడ్రస్ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు అడిగా? ఎందుకు అడిగాను? ఎందుకు అడిగా? ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు దాని గురించే. చూడు. అర్రే ఆగండి ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ప్రేమ గురించి మీకు తెలియదు. మీకు తెలియకుండానే నన్ను ప్రేమిస్తారు. ఆ సంగతి నాకు వదిలేండి. ఏమండి, కంగారు పడకండి, అనవసరంగా టెన్షన్ ఎందుకు? మీరేమీ చేయవసరం లేదు. దూరంగా వెళ్తే వెళ్ళావు, ప్రమోషన్ వచ్చి గొప్పడు అవుతున్నావు, అంతే చాలు. వాడిని గొప్పవాడిని చేయాలనే ప్రేమతో ప్రమోషన్ ఇవ్వలేదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒంటికాల మీద లేస్తుంటే ప్రమోషన్ పేరుతో కావాలని ట్రాన్స్ఫర్ కొట్టారు. నాకెందుకు ప్రమోషన్ ఇచ్చారో నువ్వు చెప్తే గానీ తెలియదు అనుకున్నావా? తెలిస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు? ఎలా ప్రవర్తించాను? ఎలా ప్రవర్తించడం ఏమిటి? నేను గనక నీ వెంట లేకపోతే 2-3 మర్డర్స్ చేసిండేవాడివి. రావడం సి గోపాలను చంపుండేవాడివి. ఆ మొన్న డీసీపీని చంపుండేవాడివి. నిన్నగాక మొన్న కోర్టులో జిన్నాను చంపుండేవాడివి. లిసన్, నీ సిన్సియారిటీ, వృత్తి పట్ల డెడికేషన్ మాకు లేక కాదు. అక్కడికేదో ఈ దేశ భవిష్యత్తును ప్రైమ్ మినిస్టర్ నీకే అప్పగించినట్టు ఫీల్ అయిపోతావేంటి? బాధ్యత అనేది ఒకడు అప్పగిస్తే వచ్చేది కాదు, ఎవరికి వాడు ఫీల్ అయి తీసుకుంటే వచ్చేది. ఆహా, ఇండియాలో నువ్వు ఒక్కడే ఫీల్ అయినంత మాత్రాన ఏ మార్పు రాదు. ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. ఎవరికి వాళ్ళు నా ఒక్కడి వల్ల కాదని కూర్చుంటే అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు?
మన ముందు తరం వాళ్ళంతా నీలాగా ఆలోచించుంటే మన దేశానికి అసలు స్వాతంత్రం వచ్చేదా? దయచేసి నా ముందు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు. నీకు దమ్ముంటే ఎవరిని లెక్క చేయకు, లేదా ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి ఏ రెస్పాన్సిబిలిటీ లేని ఉద్యోగం చూసుకో. అంతేగాని కాకి బట్టలు వేసుకుని నా ముందు పిరికి మాటలు మాట్లాడు. నా మాటలు నీకు పిరికి మాటలాగే అనిపిస్తాయి. నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఎవరినైనా కొట్టగలవు, ఎవరి మీదైనా తిరగబడగలవు. నువ్వెవరి గురించి ఆలోచించక్కర్లా. నీకు వెనక ముందు ఎవరు లేరుగా. నాకెవ్వరు లేరు, నిజమే, నాకెవ్వరూ లేరు. అమ్మా నాన్న లేరనే బాధ నాకొకప్పుడు ఉండేది. వాళ్ళు లేకుండా ఉంటేనే నేను ధైర్యంగా, సిన్సియర్గా ఎవరికి లొంగిపోకుండా ఉంటానని. వాళ్ళు సారీరా. లాభం లేదండి, మన వల్ల కావట్లేదు. నా ఒరిజినల్ నేచర్ చంపుకుని నేను ఇలా డల్గా తిరగడం, మీరేమో ఆర్ట్ సినిమా హీరోయిన్లా నా వంక డెప్త్గా చూడటం నా వల్ల కావట్లేదు. అందుకే నా మనసులోనే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది నాకు వెంటనే చెప్పవసరం లేదు. బాగా ఆలోచించుకుని మీ వాళ్ళందరినీ సంప్రదించి 1 గంటలో చెప్తారా? ఓ అమ్మా, నువ్వే సాక్ష్యం. 10 గంటలో చెప్తానంది. 10, I love you. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ఓ వచ్చారా? అక్కడ నిన్ను పిలుస్తున్నారు. మీరు కాఫీకి వస్తారా? నేను రాను. అయితే వదిలేండి. అక్కడ మీ కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. వస్తే రానివ్వండి. మీరు కాఫీకే రానప్పుడు ఎవరికేం జరిగితే నాకెందుకు? నీ ఉద్యోగం పోతుంది తెలుసా? మరంత టెన్షన్ పడే బదులు కాఫీకి రావచ్చుగా. నేను రాను. నేను రాను. వెళ్ళకు. ఎవరిని బెదిరిస్తున్నా? నేను ఇక్కడికి వచ్చింది కేవలం వాళ్ళు నిన్ను పిలుస్తున్నారని చెప్పడానికే. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్. చెప్పారుగా, వెళ్ళండి. Mr. Kartikeya of LLT, please come to the stage. సరే వస్తాలే, వెళ్ళు. మీరు నవ్వుతూ చెప్పట్లా. నేను వస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్. సాయంత్రం 6:30 హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్. వెల్కమ్ టు ఊటీ. మా ఎండి గారి సిస్టర్ అంటే ఏదో మిడిల్ ఏజ్ ఆంటీ అనుకున్నాను. యు రియల్లీ సర్ప్రైజ్ మీ. ఈ విషయం నాకు ముందే తెలిస్తే ఇంతకన్నా మంచి డ్రెస్ వేసుకుని మంచి బొకేతో వచ్చేవాడిని. ఎనీవే, వెల్కమ్ టు ఊటీ. కార్తీక్ మేడం ఇక్కడ ఉన్నారు. కమ్ ఫాస్ట్. ఓ మై గాడ్, ఆంటీ. ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బొకేని మాత్రమే తీసుకెళ్తున్నాను, కాంప్లిమెంట్స్ కాదు. నిజంగా మీరు మా ఎండి గారి చెల్లె అంటే చాలా బాగుండేది. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఊటీ. బాయ్. సారీనే, లేట్ అయింది. హాయ్ సిస్టర్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? ఎవరైతను? తెలీదు, ఇప్పుడే చూసారు. లవ్ అట్ ఫస్ట్ సైట్. సరే పద. అది సరే, మొన్న పండగ వస్తానన్నా పిన్ని బాబాయ్ వచ్చారు, నువ్వు రాలేదేంటి? MBBS తల్లి, అసలు ఎందుకు చేరానా అనిపిస్తుంది. ఎంతసేపు ల్యాబ్లు, డిసెక్షన్లు. మగాళ్ళకి సైట్ కొడదామంటేనే టైం దొరకట్లేదు. ఇంకా ఫెస్టివల్ కలా వస్తాను చెప్పు. ఏ నీ సెమినార్ విశేషాలు ఏంటి? స్మార్ట్ గైజ్ ఎవరైనా తగిలేరా? చెప్పు చెప్పు సిస్టర్, చెప్పు 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 ప్లీజ్. తర్వాత మాట్లాడుతున్నామని. మరి ఇంకేంటి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడి ఫేస్ యావరేజ్ గా ఉన్నా నేనైతే ఓకే అంటాను. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? మా నాన్న సంగతి నీకు తెలుసుగా. ప్రేమ గీమా అన్నా ఉంటే చంపేస్తాడు. అబ్బా, పెద్దనాన్న సంగతి నాకు వదిలే. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. అయినా వాళ్ళు ఓకే అనలేదనుకో, లేచిపోతాం. ఓ ఏడాదిలో ఒకరిని కంటావు, దాంతో వాళ్లే చింటూ బంటూ అంటొచ్చి కలిసిపోతారు. అయినా
తను కూడా తుఫాన్లో వచ్చి వెళ్ళటమే తప్ప ఆ ప్రేమలో ఎంత నిజం ఉందో అర్థం కావట్లేదు. ఏముంది, టెస్ట్ చేస్తే పోలే. ఏ పద్దు, అటు చూడవే, అటు చూడవే. ఏ తనే ఎవరు? అదిగో వస్తున్నాడే, బ్రౌన్ జాకెట్ బ్లాక్ ప్యాంట్. నువ్వు ఎప్పటిదాకా చెప్తున్నది తన గురించి. ఓ నో. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నో ఆటోగ్రాఫ్. వాట్ నాన్సెన్స్. లత, పిరికిదాన్ని ఎందుకు ఇలా తప్పించుకుంటున్నావు? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏదో ఫ్యాన్ అని ఊరుకుంటుంటే మితిమీరుతున్నావు. ప్లీజ్ గెట్ అవుట్. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, ఇంకా మన ప్రేమ నా గుండెల మీద నాట్యం చేస్తుందని చెప్పడానికి. అది నీ భ్రమ. ప్రేమ అనేది ముఖానికి పూసుకునే రంగు కాదు లత. ఎప్పుడు అవసరం లేకపోతే అప్పుడు చెరిపేసుకోవడానికి. లత, ప్రేమను పోరాడి సాధించుకోవాలి గాని భయపడి వదులుకోకూడదు. నువ్వు చేసిన మోసానికి సుడిగాల్లో చిక్కుకున్న ప్రేమ దిక్కు తెలియక అల్లాడిపోతుంది. నా గుండెల్లో రగిలే ఆవేదనకు నిదర్శనం ఇదే. నువ్వెవరో నాకు తెలీదు. అసలు నీ మొహం కూడా నేను చూడలేదు. మరీ అదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను నువ్వు మోసం చేయలేవు లత. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. ఆ కళ్ళే నా ప్రేమకు సాక్ష్యం. చెప్పు లత, నువ్వు చేసిన భాషలన్నీ ఏమయ్యాయి? నీలాంటి లోపలికి బాసలు చేయటానికి నేనేం బికార్ని కాదు. ఈరోజు నా కళ్ళను, ఆస్తిని, అంతస్తును చూసి నీలా వెంటబడే పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు. అహంకారంతో నిండి ఐశ్వర్యంతో మదమెక్కి రంగులు మార్చే ఆ నాట్యమోయిరి నాకు అవసరం లేదు. చూసావా ఎలా ముక్కలు ముక్కలైందో? నీ భ్రమ కూడా అంతే. హలో రిసెప్షన్. ఇదే చోట చల్లటి నా మనసు లాంటి ఐస్ క్రీమ్ జారిపడింది, గుర్తుందా? వదులు. ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను ముద్దు పెట్టుకోగలను, ఇంకా ఏమైనా చేయగలను. కానీ నిన్ను తాజ్మహల్ దగ్గర ముద్దు పెట్టుకుంటానని మాటిచ్చాను. ఇప్పటికైనా నేనెవరో గుర్తొచ్చిందా? Lata, listen to me. Don't you love me? No. Don't you love me? No. Don't you love me? No. Come on, say that you love me. No, I don't love you. ఏమైందని ఇప్పుడు నీకు ఇంత టెన్షన్? యాక్చువల్గా ఇక్కడంతా జరిగింది మన మంచికే. ఇంటికి వెళ్తావు, మీ నాన్న చూసిన సంబంధం చూస్తావు, నచ్చలేదంటావు. ఎందుకంటారు? అప్పుడు మన సంగతి చెప్తావు. వెరీ సింపుల్. ఇక నా సంగతి అంటావా? నెలకి 2 లక్షల సంపాదన, కాస్తో కూస్తో అందగాడిని, ముఖ్యంగా నేనంటే నీకిష్టమని మీ వాళ్ళతో చెప్తావు. వాళ్ళు నో అంటానికి ఛాన్సే లేదు. ఏమంటావు? యా. చూడు పద్దు, మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడినప్పుడు కనీసం నీ పేరు కూడా తెలియదు. ఇప్పటికి కూడా నీ గురించి పూర్తిగా తెలియదు. నీ టేస్ట్లేంటి, నీ హాబీలేంటి, నీ వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఏంటిదంతా అంటే దానికి సమాధానం నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు లేందే బతకలేనని మాత్రం తెలుసు. ఎందుకు అని అడిగితే దానికి సమాధానం తెలియదనే చెప్తాను. ప్రేమ అనేది
ఆలోచించుకుని లెక్కలేసుకుని చేసేది కాదు. దీనికి లాజిక్స్ ఉండమని ఎవరు అన్నారు కదా, అదే నాకు జరిగిందేమో. వాట్ ఐ వాంట్ సేస్, బిలీవ్ మీ, మనం పెళ్లి చేసుకుంటున్నాం, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అది అందరి ఇష్టంతోనా ఇష్టం లేకుండా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, గుడ్. అయినా రేపు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనేమైపోతానని కంగారు పడే అవసరం లేదు. బానుతో అడ్జస్ట్ అయిపోతా. నేను రెడీ. థ్యాంక్ యూ. ఏ ఇప్పుడు కాదు, ఊరెళ్ళిన తర్వాత నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి. ఆ? ఏంటి గిఫ్ట్? గిఫ్టా? ఏం నాకు తెలియదా? అంటే మీ ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను. ఊటీలో ఘాట్ రోడ్లు కదా, ఆ ఘాట్ రోడ్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా ఇద్దరు దొంగలు వచ్చి నీ గిఫ్ట్ ఎత్తుపోయారు. ఏం కథలో చెప్తారు సార్, నాకు ముందే తెలుసు నువ్వు యూస్ అండ్ త్రో టైప్ అని. బాను అది కాదు బాను. ఏ ట్రైన్ కదులుతుంది, పదండి పదండి. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్య అంటే ఎవడు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్య అంటే ఒక కొడుకులాగా నేను.